హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ వీడియో వచ్చేసి వాలంటీర్స్ మీకు మొబైల్ లింక్ అనేది మొబైల్ సిమ్ కూడా ఇచ్చారు కదా. ఆ మొబైల్ సిమ్కి ఒక్క రోజుకి ఎంత జీబీ వాడుకోవాలి, నెల మొత్తానికి ఎంత జీబీ ఉంటుంది, మనకి అసలు రీఛార్జ్ చేసేది ఎన్ని రూపాయలతో గవర్నమెంట్ రీఛార్జ్ చేసుకునేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాటర్కి వచ్చేద్దాం. మన వాలంటీర్స్కి సిమ్లు ఇచ్చారు కదా. సిమ్లు ఏరియాని బట్టి, నెట్వర్క్ని బట్టి ఐడియా లేదా వొడాఫోన్ మరియు ఎయిర్టెల్ సిమ్లు ఇచ్చారు, బిఎస్ఎన్ఎల్ సిమ్స్ కూడా ఇచ్చారు. మీ మీ కనెక్షన్ బట్టి ఆ కనెక్షన్ అంటే వొడాఫోన్ యాప్ ఎక్కించుకోండి మీ మొబైల్లో. ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యాప్ ఎక్కించుకున్న తర్వాత డైలీ మీకు ఎంత జీబీ వస్తుందో చూసుకోండి. మనకి గవర్నమెంట్ పే చేసేది కార్పొరేట్ కనెక్షన్ సిమ్ములకి అయితే ఏపీ వాలంటరీకి అమౌంట్ రీఛార్జ్ చేసేది ఓన్లీ 78 రూపీస్ మాత్రమే రీఛార్జ్ చేస్తుంది. ఆ 78 రూపీస్ అన్లిమిటెడ్ కాల్ చేస్తుంది మరియు నెలకి 30 జీబీ మాత్రమే మనకి ఇస్తుంది. ఈ 30 జీబీలో ఒక రోజులో 30 జీబీ మొత్తం వాడుకోవచ్చు. ఎలా వాడితే మీకు 1వ తారీఖుకి పెన్షన్ ఇచ్చే టయానికి మీకు మొబైల్ డేటా లేక మీ అవస్థాపలో పడటం కన్నా ఆ నెల మొత్తం ఉంచుకోవడం మంచిది. ఓకే, ఈ వీడియోలో మీకు తెలియజేసింది ఏంటంటే 30 జీబీ వాడేసుకుంటే మొత్తం మళ్ళీ ఈ మొబైల్కి రీఛార్జ్ చేసుకోకూడదు. ఎందుకంటే మీరు 30 జీబీ అయిపోతుంది, కనెక్షన్ డేటా రాదు. కానీ మీకు డేటా రావడం కోసం మీరు మీ గవర్నమెంట్ సిమ్లు అంటే మన గవర్నమెంట్ ఇచ్చిన సిమ్లకి రీఛార్జ్ చేశారనుకోండి. ఒకేలా చేస్తే మనకి మీ అకౌంట్ మీ వొడాఫోన్, ఇది నేను వొడాఫోన్ యాప్ అండి, దీని ప్రకారం నేను చెప్తున్నాను. దీనికి బిల్ హిస్టరీ ఒకసారి చూడండి. ఈ బిల్ హిస్టరీ చూస్తే కొన్ని అంటే లక్షల్లో ఉంటుంది బిల్లు. డ్యూ మొత్తం అమౌంట్ లక్షల్లో ఉంటుంది. మీరు రీఛార్జ్ చేసేది 50, దాంట్లో మైనస్ అయిపోతుంది. కానీ మీకు అనేది కనెక్షన్ అనేది రాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గవర్నమెంట్ ఇచ్చిన సిమ్లకి రీఛార్జ్ చేయొద్దు. ఎందుకంటే మీరు రీఛార్జ్ చేసింది డ్యూలో అమౌంట్లో కలిసిపోతుంది, కానీ మీకు మాత్రం కలవదు. ఓకే, మీకు ఈ 30 జీబీ రోజుకి ఎంత వాడుతున్నామని తెలియాలంటే మీకు మీ కనెక్షన్ బట్టి ఆ యాప్ అనేది ఎక్కించుకోండి. ఐడియా అయితే వొడాఫోన్ యాప్ ఎక్కించుకోండి, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ యాప్ ఎక్కించుకోండి, బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ యాప్ అనేది ఎక్కించుకోండి. అలాగే మనం ఇంకా తెలియజేసేది ఏంటంటే మీరు ఈ రీఛార్జ్ అన్లిమిటెడ్ కాల్స్ మాత్రం మనకి ఇచ్చారు. డైలీ ఎంత వాడుతున్నాం అనేది మీరు మొబైల్లోనే సెట్టింగ్ ఉంటుంది. డైలీ 1 జీబీ వాడేటట్టుగా పెట్టుకోండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఒక రోజుకి 30 జీబీ పూర్తిగా వాడుకోవచ్చు. మరుసటి రోజు అయితే మీ డేటా అనేది నిల్లు. అలాగే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అదే జియో సిమ్ అయితే మనకి గవర్నమెంట్ అనేది జియో సిమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఎవ్వరికి కూడా. కానీ జియో సిమ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే అది జియో సిమ్ అనేది డైలీ 1.5 జీబీ ఇస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా డేటా అనేది అస్సలు రాదు. అంటే ఆ రోజు లిమిట్ అనేది ఇస్తుంది. రోజు 1 డేకి ఇంత వాడుకోవాలని లిమిట్ ఇస్తుంది. కానీ మనకిచ్చిన సిమ్లు మాత్రం లిమిట్ అనేది ఇవ్వకుండా అన్లిమిటెడ్గా 30 జీబీ అనేది వాడుకోవచ్చు. ఒక రోజు వాడతారా, 2 రోజులు వాడతారా, 3 రోజులు వాడతారా, నెల మొత్తం వాడతారా, అది మీ చాయిస్. కానీ మీరు లిమిట్ అనేది పెట్టుకోకపోతే తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే మీరు ఒకవేళ యూట్యూబ్స్ ఛానల్ ఏమైనా చూస్తే హై క్వాలిటీలో చూస్తే తొందరగా అయిపోతుంది. కానీ మీరు లిమిట్ అనేది పెట్టుకొని మీ డేటా అనేది నెల మొత్తం వాడేటట్టుగా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.